ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తమ్ముడు పూరెల్ల ఉదయ్ గారికి, అదేవిధంగా జిట్టా ఉదయ్ గారికి మరియు ఫేరో స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముగిలిపాక నవీనన్న గారికి, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పూరెల్ల మహేష్ అన్న గారికి, మరియు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ లీడర్ మన అమరన్న గారికి, నా తోటి విద్యార్థులకు అందరికీ 68వ వర్ధంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించిందని మనం అనుకుంటున్నాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భౌతికంగా మన దగ్గర లేరు, కానీ రాజ్యాంగ రూపంలో ఎప్పుడు మన పక్కనే ఉందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు హైదరాబాద్ లో నడివొడ్డున ఇంత స్వేచ్ఛగా మనం ప్రతి ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలుగుతున్నాం అంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏవైతే బోధన చేసిందో బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. మరి బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. కాబట్టి ఈ రోజు తెలంగాణలో యావత్ భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని తీసుకొని బహుజన రాజ్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్. భారతరత్న, ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వర్ధంతి వేడుకలను జరుపుకోవడం వల్లనే మనం ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న ఏదైతే ఆలోచన విధానాలను, ఆయన సిద్ధాంతాలను ఈ బహుజన వర్గాలు ముందుకు తీసుకుపోవడం వల్ల విఫలమైనవి. ఈరోజు భారతదేశంలో మన మిత్రుడు ఏదైతే అమరు చెప్పిన విధంగా ఈరోజు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విషయానికైనా, ఈ రాష్ట్రానికి, ఈ తెలంగాణ ప్రాంతానికి రాష్ట్రం వచ్చే విషయమైనా కానీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు 80% ఉన్నటువంటి బలహీన వర్గాలు ఈ దేశం గురించి, ఈ తెలంగాణ ప్రాంతం గురించి కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఏ విధంగా అయితే కొట్లాడి సాధించుకున్నారు, అదేవిధంగా అదే స్ఫూర్తితోని బహుజన రాజాధికారం కోసం బహుజనులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఎప్పుడైతే బహుజన రాజాధికారాన్ని స్థాపించే విధంగా ముందుకు పోతారో ఆ రోజు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించిన రోజుగా మనం ప్రకటించవచ్చు. ఎందుకు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్నా అంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాల మీద వేలాది మంది, కోట్లాది మంది జయంతులు, వర్ధంతులు చేసుకుంటూ పోతురే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆలోచన విధానాలను ఈ ప్రపంచంలోనే కానీ, ఈ దేశంలోనే కానీ బడుగు బలహీన వర్గాలు, బహుజనులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అమలు జరిగే విషయంలో అందరూ కూడా ఏకతాటి పైకి రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. మతాలు, కులాలు, ప్రాంతాలు వేరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ బలహీన వర్గాల యొక్క అభివృద్ధి, బలహీన వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతుల మార్పు కోసం అతను బతికున్నంత కాలం ఒక 60 సంవత్సరాలలో అతను 45 సంవత్సరాలు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం, బలహీన వర్గాల యొక్క అక్షర ఆర్థిక
అభివృద్ధి కోసం అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని అన్ని కూడా త్యాగం చేయడం జరిగింది. ఈ రోజు డిసెంబర్ 6 తారీఖు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించినటువంటి రోజు. ఈ బలహీన వర్గాలకు దిక్కుచోతని అమావాస్య చీకటి లాంటి రోజు. ఈ యొక్క రోజు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ బలహీన వర్గాలకు సంబంధించిన 80% ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది మిత్రులారా. ఎందుకు చెప్తున్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక దేవుడు ఈ వర్గాలలో జన్మించకున్నా, ఈ దేశంలో జన్మించకున్నా ఈ రోజు 80% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ రోజు వాళ్ళ యొక్క బతుకులు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క జీవన శైలి ఈ రోజు అగౌరవమైన పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి ఉండు మిత్రులారా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించడంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలయ్యే దిశగా, ఆయన ఆశయాలను మనము ముందుకు తీసుకుపోయే దిశగా అందరం కూడా కృషి చేయాలి. ఈ దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా 80% ఉన్నటువంటి ప్రజలు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని అమలు చేయడానికి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి కేవలం మనకు ఒకే ఒక అవకాశం, ఒకే ఒక రోజు, కేవలం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఓటింగ్ జరిగే రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు స్మరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి కేవలం ఈ దేశంలో ఓట్లు జరిగే రోజే ఆయన యొక్క ఆలోచనలు మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న ఎలక్షన్ల వరకైనా మనము మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం స్మరించుకుంటూ ఆయనకు మనం ఘనంగా నివాళులు అర్పించే దిశగా ఆయన యొక్క ఆశయాలను మనం నిలపాలంటే మనం ఖచ్చితంగా మన యొక్క వర్గాలకు ఓట్లు వేయవలసిందిగా మనం తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున రకరకాల నాయకులు, రకరకాల కార్యకర్తలు ఇక్కడ పాల్గొని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడాన్ని నేను హర్షిస్తూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి జై భీమ్, జై భారత రాజ్యాంగం. అధ్యక్షులు మొగిలిపాక నవీన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు దూరమై 68 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహనీయుల ఆశయాలను పుణికిపుచ్చుకొని వాళ్ళ ఆశయాన్ని కొనసాగింపుగా ఇంతమంది ఈ కార్యక్రమాన్ని, ఈ ఆశయాలను పుణికిపుచ్చుకొని ముందు తీసుకునే దిశగా పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమ నాయకులకు, విద్యార్థి నాయకులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా. ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే, మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే ప్రైమ్ మినిస్టర్ నుంచి పిఏ నార్మల్ ఉద్యోగి దాకా ప్రతి ఒక్కరూ ఈరోజు గర్వంగా మాట్లాడుతున్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం. ఈ భారతదేశంలో కులాలుగా, వర్గాలుగా మనధర్మం ప్రయత్నం చేస్తుంది. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 185% ప్రజలకి జీవించే హక్కు కల్పించిండు, మాట్లాడే హక్కు కల్పించిండు, చదువుకునే హక్కు కల్పించిండు. ఈ దేశంలో మహిళలకు జీవించే హక్కు లేని సందర్భంలో మహిళలకు జీవించే హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మత మైనార్టీలు కావచ్చు, ఆగ్రహంగా ఉన్న పేదలు కావచ్చు, వాళ్ళందరికీ ఒక్కటే విధంగా ఓటు హక్కు కల్పించి అందరికీ అవకాశం కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట అంటాడు, ఎక్కడైతే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఎక్కడైతే మనం పోరాటం చేస్తామో అప్పుడు మనం బతుకున్నట్లు లెక్క. ఏ రోజైతే మనం పోరాటం ఆపేస్తామో ఆ రోజు మనం చచ్చినట్లు లెక్క. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రతి క్షణం మనం పోరాడుతూనే ఉండాలి. మనం పోరాడితేనే మన బతుకులు మారుతాయి, పోరాడితేనే తరాలు మారుతాయి, పోరాడితేనే మన బతుకులు మారుతాయి. ఈ దేశంలో ఒక వర్గాన్ని, ఒక కులానికి డివైడ్ చేసి ఈ రాజకీయ నాయకులు వెళ్తారు.
దానికి ఆపోజిట్ గా మనం పోరాడి మన బహుజన రాజ్యాన్ని నిర్మించుకొని మన మానవులు కలగన్న రాజ్యాన్ని మనం నిర్మించే దిశగా మనం పోరాటం చేయాలి. అది బుద్ధుల నుంచి మొదలుకొని మాన్యవర్ కాంశీరాం దాకా చేసిన త్యాగాలతో పాటు ఎందరో మానవులు ఈ రాష్ట్రం కోసం కావచ్చు, విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది చనిపోయారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ అదేవిధంగా డాక్టర్ బాబా అంబేద్కర్ ఆశయాలు మనం కొనసాగించాలని కోరుతూ జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు 68వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఒక చిన్న పాట. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే ఏనాడో బుగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోని మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. నీ బొమ్మ వెడితే తీరునా, నీకు దండలేస్తే తీరునా, నీ జెండలు ఎగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా, మా బడుకులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. బాబాసాహెబ్ అంబేద్కర్ కి